మొదటి పేతురు మొదటి అధ్యాయము 14వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఈ సమయంలో మనం చదివినటువంటి భాగాన్ని మనం గమనించినట్లయితే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారంట? ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనలను అనగా మానవులను దేవుడు ఏం కోరుతున్నాడంటే, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని కోరుతూ ఉన్నాడంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన ఆరాధించేవారు, ఆయన నమ్మిన ప్రజలు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనను నమ్మినటువంటి వారు కూడా ఎలాగ ఉండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువు మనలను పరిశుద్ధపరిచేవాడు. పాపముతో నింపబడిన వారు పాపముతో ఉన్న వ్యక్తిని పవిత్రపరచలేడు కదా. ఇప్పుడు ఉదాహరణకి ఒక మనుష్యుడు ఇంకొక మనిషిని మార్చగలుగుతాడా? ఒక మనిషిని పాపము ఇంకొక మనిషి మోయగలుగుతాడా? ఒక మనిషినటువంటి అపరాధములు ఇంకొక మనిషి మోయగలుగుతాడా? మోయలేడు. కానీ దేవుని యొక్క రక్తము, దేవుని నామము, దేవుని ప్రేమ వీటన్నిటిని కూడా కప్పి కడిగి పవిత్రపరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజున పాపము లేని మనిషి దేవునికి కావాలంట. ఎవరు కావాలంటే దేవునికి? పాపము లేని మనుషులు. అది సాధ్యమేనా? ఈరోజు ప్రపంచంలో, ఈ లోకంలో మంచివారు రెండు రకాలుగా ఉంటారు. బాగా గమనించండి. మంచి వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. మొదటి రకం ఎవరంటే మంచివారిగా నటించేవారు. ఎవరు మొదటివారు? మంచివారిగా నటించేవారు. మరికొంతమంది మంచివారు ఎలాగుంటారంటే, సమాజం వారిని మంచివారిగా గుర్తిస్తుంది. అబ్బా, వాళ్ళు చాలా మంచి కుటుంబం రా, చాలా మంచివారు అని. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మీతో ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా ఒక పరిశుద్ధుని మీకు పరిచయం చేయబోతున్నాను. ఒక మంచివాడిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ వ్యక్తి పేరే హానోకు. ఎవరు ఆ వ్యక్తి పేరు? హానోకు అనగా దేవునికి చాలా ఇష్టమైనటువంటి వాడు. ఈ రోజున ఈ హానోకును గురించి మనం కొన్ని విషయాలను మనం గ్రహించుకుందాం. ఎందుకంటే ఈయన పరిశుద్ధుడు కాబట్టే, ఆయన ఆరాధించేటువంటి వారు పరిశుద్ధుడు కాబట్టే ఈయనకు మరణము లేకుండా దేవుడు అతన్ని తీసుకుని పోయాడు. హల్లెలూయా. ఇప్పుడు మామూలుగా సహజంగా ప్రతి మనిషికి ఏమొస్తుంది? ఒకానొక రోజున మరణం. కానీ బైబిల్లో ఇద్దరు వ్యక్తులకు మాత్రము మరణము లేకుండా దేవుని వద్దకు వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అందులో ఈ మొదటి వాడే హానోకు. ఈ హానోకుకు మరణం ఉందా? లేదు. ఎందుకు లేదు? హానోకు చాలా దేవునికి ఇష్టమైన వాడు. ఎందుకు ఇష్టమైనటువంటి వాడు అంటే, పరిశుద్ధత కలిగిన జీవితాన్ని జీవించాడు. మనం గమనించుకుందాం. ఒకసారి చూడండి, ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనము నుండి 24వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 360 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. హల్లెలూయా. ఇప్పుడు మనం గమనిస్తే, హానోకు మెతుషెలను కనిన తర్వాత, గమనించండి, హానోకు మెతుషెలను కనిన తర్వాత, మెతుషెల నుంచి వచ్చిన వాడే నోవాహు. ఎవరు నోవాహు? మెతుషెల నుంచి వచ్చినటువంటి వాడే నోవాహు. ఇక్కడ మనం గమనిస్తే, హానోకు మెతుషెలను కనిన తర్వాత ఎన్ని ఏండ్లు దేవునితో నడిచాడంట? 300 ఏండ్లు నడిచాడంట. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పాలా, హానోకు మెతుషెలను కనిన తర్వాత దేవునితో ఎన్ని ఏండ్లు నడిచాడు? 300 ఏండ్లు దేవునితో నడుస్తూ కుమారులను
కుమార్తెలను కన్నాడంట. హల్లెలూయా. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది దైవదాసులు కానీ సేవకులు కానీ యవనస్తులు కానీ చాలామంది ఏమనుకుంటారంటే, నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు, నాకు పెళ్ళొద్దు, పెటాకులొద్దు, ఏమొద్దు, నేను ప్రశాంతంగా నేను సేవ చేసుకుంటా, యేసు ప్రభు నన్ను పిలిచాడు, ఆయన కాడి నేను ఒక్కనే మొయ్యాలా, నేను జీవితం అంతా బ్రహ్మచారిగా ఉండిపోవాలా అని ఈరోజు చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి. ప్రాముఖ్యంగా నన్ను కూడా చాలామంది అడిగారు, ఇప్పుడు కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, అయినా నువ్వు పాస్టరు కదా, నిన్నగాక మొన్న మన కారుకు బ్యాటరీ వేసుకోవడానికి ఒక ముస్లిం సోదరుడు నా దగ్గరికి వచ్చాడు, కారు బ్యాటరీ మార్చడానికి వచ్చాడు. వచ్చినప్పుడు అడిగాడు, మీరు ఫాదర్ కదా, మరి మీకు పెళ్ళయిందా? ఏం డౌట్ వచ్చింది? మీకు పెళ్ళయిందా అంటే వాళ్ళు ఈరోజు చాలామంది ప్రపంచంలో ఏమనుకుంటున్నారంటే, పాస్టర్లు ఫాదర్లు పెళ్ళిళ్ళు చేసుకోరు కదా. మనం అదే గమనిస్తూ ఉంటాం. ఈరోజున దేవుడు మనకు ఒక క్లారిటీ ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవునికి సమర్పించుకునే విషయంలో వివాహము చేసుకోవచ్చా, చేసుకోకూడదా? ఈరోజున అదే రీతిగా హానోకు ఎలాగ జీవించాడు, ఎటువంటి ప్రపంచంలో జీవించాడు, ఎలాగ దేవునికి ఇష్టడయ్యాడు, ఎలాగ దేవుని యొద్దకు తీసుకుని పోయాడు అనే విషయాలు ఈరోజు మనం గ్రహించబోతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ గొప్ప వ్యక్తిని గురించి ఈరోజు మనము చదివినట్టుగా, హానోకు దినములన్నీ ఎన్ని వందలు బతికినట్టు ఆయన 360 ఏళ్ళు బతికాడంట. హల్లెలూయా. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం బాగా గమనించండి. హానోకు పుట్టిన తర్వాత 65 సంవత్సరాల వరకు దేవునితో నడచలేదు. ఎన్ని సంవత్సరాల వరకు నడచలేదు? 60 సంవత్సరాలు నడచలే. అంటే దాని అర్థమైంది, అప్పట్లో 30 ఏళ్ళకు 40 ఏళ్ళకు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు పుట్టించుకునేవారు. సంవత్సరానికి ఒకడు, 10 ఏళ్ళకి 2 అన్న వేసుకోండి కనీసం. బాగా వినండి, 10 ఏళ్ళకి 2 వేసుకున్న 65 సంవత్సరాల తర్వాత దేవునితో ఎన్నేళ్ళు బతికాడు? ఇప్పుడు 300 ఏళ్ళు బతికాడు కదా. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎంతమందిని కనింటాడు హానోకు? అందాజుగా చెప్పండి. సంవత్సరానికి 2 అయితే 100 ఏళ్ళకి ఎంతమంది అయ్యారు? ఇప్పుడు 20 మంది అయ్యారు కదా. 300 ఏళ్ళకి ఎంతమంది అయ్యారు? 60 మంది. ఇంచుమించుగా ఒక 100 మందిని వేసుకోండి. హానోకు ఇంచుమించుగా ఒక 100 మందిని కన్నాడు అనుకోండి ఉదాహరణకి. హల్లెలూయా. ఇప్పుడు 300 ఏళ్ళు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనేను. హల్లెలూయా. అక్కడ మనం గమనిస్తే 100 మందిని కన్నాడు అనేది రాయిలా. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అప్పట్లో ఇప్పట్లో మాదిరి గర్భసంచులు తీసుకునే కథలు లేవు. అప్పట్లో ఎంతమందినైనా కనేవారు, ఎంతమందినైనా పోషించేవారు. ఎందుకంటే అప్పట్లో వారికి డబ్బులు లేదు, ఏమి లేదు, ఉచితం అన్నీ కూడా సమస్తము వారు పండించుకొని సంతోషంగా తినేవారు. అప్పట్లో వారికి ఏ కొదువ కూడా లేదు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అప్పట్లో పిల్లలు కనడానికి ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. హల్లెలూయా. ఇప్పుడు ఈ హానోకు 300 ఏళ్ళు బతికాడు కదా, దేవునితో పాటు నడిచాడు. 365 సంవత్సరాలు బతికాడు. దాన్ని బట్టి మనం ఏం గమనించాలంటే, ఇక్కడ హానోకు దాదాపుగా 100 మందిని పిల్లల్ని కన్నాడు. హల్లెలూయా. మరి 100 మంది పిల్లలు కన్నాడు అని మనం అనుకుందాం ఉదాహరణకి. మరి దేవునికి ఎట్లా ఇష్టడయ్యాడు? ఎట్లా దేవునికి ఇష్టడయ్యాడు చెప్పాలి. ఈ రోజున అన్నా ఇంటి దగ్గర నాకు భార్య ఉందన్నా, నేను రాలేనన్నా సభకి. అన్న ఇంటి దగ్గర నాకు పిల్లలు ఉన్నారన్నా, వాడిని స్కూల్ తీసుకొని మొదలు పెట్టాలన్నా, వానికి ముక్కు తుడుసాలన్నా, అన్నీ చేయాలన్నా, ఆ పని చేయాలి, ఈ పని చేయాలన్నా, ఓయమ్మ నాకు కుదరదన్నా, ఆలోచన చేయాలి. ఇప్పుడు హానోకు ఎంతమంది పిల్లలు పుట్టినారు? మరి 100 మంది అనుకోండి. నేను చెప్పి ఉదాహరణకు అనుకోండి, 100 మంది అనుకోండి. అంటే దేవునితో నడుస్తున్నాడు, ప్లస్ ఒక దిక్కు కుటుంబాన్ని కూడా బలపరుస్తూ పోషించుకుంటూ పిల్లల్ని కంటూ అన్ని రకాలుగా చూసుకుంటూ పోతున్నాడంట. హల్లెలూయా. కాబట్టి హానోకు దేవునికి ఇష్టడయ్యాడు. దేవునికి హానోకు ఇష్టడయ్యాడు కాబట్టే హానోకుకు మరణము లేకుండా దేవుడు హానోకును తీసుకొని పోయాడు. తర్వాత ఇంకో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకుకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను,
అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండడని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. హల్లెలూయా. ఇప్పటికీ హానోకు యొక్క సమాధి ఆడుందో కూడా తెలియదు. ఆయన ఎలా చనిపోయాడో తెలియదు. ఆయన ఎందుకంటే తన దేహముతో సహా, గమనించండి, దేహముతో సహా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? దేవుని వద్దకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి ప్రశ్నలు. హానోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 365 ఏళ్ళు బతికాడు. ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడు? 300 ఏళ్ళు దేవునితో నడిచాడు. 300 ఏళ్ళు దేవునితో నడుస్తూ ఎవరినెవరిని కన్నాడు? ఆయన కుమారులను కుమార్తెలను కన్నాడు. మరి ఇప్పుడు హానోకు దేవునికి ఏమయ్యాడంట? ఇష్టుడై ఉన్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక వచనం మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. యూదా 1వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం చదవండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారు భక్తిహీన క్రియలన్నింటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన వేల వేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. హల్లెలూయా. ఇప్పుడు మనం గమనిస్తే ఆదామును మొదలుకొని 7వ వాడు ఎవడంట? ఇప్పుడు 7వ వ్యక్తి ఎవరు ఇప్పుడు అక్కడ? హానోకు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సింది, ఇప్పుడు మనం మొత్తం ఇన్ని దాదాపుగా 4 వచనాల దగ్గర చూసుకున్నాం కదా. ఇక్కడ మనం గమనిస్తే హానోకులో 4 లక్షణాలు ఉన్నాయి. హానోకులో 4 లక్షణాలు ఉన్నాయి. ఎందుకు దేవునికి ఇష్టడయ్యాడో మీకు చెప్తున్నాను, బాగా గమనించండి. మొదటిది దేవునితో నడిచినవాడు. మొదటిది దేవునితో నడిచినవాడు. రెండవది ఆయన విశ్వాస వీరుడు. ఒక దిక్కు కుటుంబం ఉన్నప్పటికీ కూడా విశ్వాసములో నిలకడగలిగి భక్తి కలిగి, ఆ ప్రపంచమంతా కూడా నాశనముతో నిండిపోయింది, పాపముతో నిండిపోయింది, వ్యసనాలతో నిండిపోయాయి. కానీ హానోకు మాత్రము విశ్వాసపరునిగా జీవించాడు. మూడవది దేవునికి ఇష్టుడయ్యాడు. నాలుగవది ఇప్పుడు మనం చదివినట్టుగా ఆయన ఒక గొప్ప ప్రవక్త. ఎవరు ఆయన? నాలుగవది ఒక గొప్ప ప్రవక్త. ఈ 4 లక్షణాలు హానోకులో ఉన్నాయి. హల్లెలూయా. మొదటిది చెప్పండి, దేవునితో నడిచిన వాడు. రెండవది విశ్వాస వీరుడు. మూడవది దేవునికి ఇష్టుడు. నాలుగవది గొప్ప ప్రవక్త. హల్లెలూయా. ఇప్పుడు ఈ గొప్ప లక్షణాలు కలిగి ఉండడము సామాన్య విషయమా? ఏమా? ఈ 4 లక్షణాలు కలిగి ఉండడము గొప్ప విషయమా కాదా? గొప్ప విషయం. ఈ 4 లక్షణాలు హానోకు ఎంత బలముగా కలిగి ఉన్నాడో చూడండి. మీకు ఇంకొక మాట కూడా చూపించాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహకంత ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు ఎవరు చూచారంట? యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమును నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. నేను అంత ఘోరముగా తయారైంది మానవ జాతి. హల్లెలూయా. ఆదికాండం 6వ అధ్యాయం 5, 6, 7 వచనం చదివినట్టుగా, నరులు చెడుతనం భూమి మీద గొప్పదనియో వారి హృదయం యొక్క తలంపులోని ఊహకంత ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి ఏమంటున్నాడు? ఇప్పుడు ఆయన సంతాపం పొందుతున్నాడంట. హల్లెలూయా. నేను అనవసరంగా మనుషులను చేశాను, నేను అనవసరంగా జంతువులను చేశాను, పక్షులను చేశాను,
నేను అనవసరంగా లేనిపోని కార్యాలని చేశాను, అనవసరంగా చేశాను నేను. ఎందుకు? భూమి మీద ఏమైందంటే ఇప్పుడు గొప్ప ఏమొచ్చింది? చెడుతనం వచ్చింది. కానీ ఆ చెడుతనంలో ఎవరున్నారు మరి? ఇప్పుడు హానోకు ఉన్నాడు. హల్లెలూయా. అంత చెడుతనం. ఇప్పుడు మనం ఆదికాండాలను చూస్తే 2 వంశాలు ఉంటాయి. మొదటి వంశమేమో ఆదాము, అనగా కయ్యను ద్వారా, ఆదాము ద్వారా వచ్చేటువంటి వంశం ఒకటి. రెండవ వంశము షేతు. బాగా గమనించండి, ఆదాము వంశము శపించబడినటువంటి వంశం. ఏం వంశం? ఆదాము వంశము. అంటే దేవుడు ఏమన్నాడు? మీరు ఎంత చేసినా మీరు శపించబడిన వారే, మీకు ఏమి ఉండవు అని దేవుడు అన్నాడు కదా. ఆదామును దేవుడు శపించి తోటల నుంచి తరిమేశాడు. కానీ షేతు వంశం నుంచి వచ్చినటువంటి వాడే ఈ హానోకు. ఈ షేతు వారు ఏం చేశారంటే ఆరాధన ప్రారంభించుకున్నారు. వారు ఆరాధన చేయడము, ప్రార్థన చేయడము, విశ్వాసము చూపించడము దేవుని మీద. ఈ వంశము దేవునితో ఉన్నారు. ఆదాము యొక్క వంశం ఏం చేశారంటే ఈ కయ్యోను పోయి ఏబేలును చంపడం ఒక హత్య చేశాడు, ఒక శాపం కదా. కానీ లాస్ట్కు కయ్యోను కూడా ఎలా చచ్చిపోయాడు మీకు ఇంతవరకు తెలుసా? పోనీ ఇప్పుడు కయ్యోను ఏబేలును చంపాడు, అది తెలుసు. మరి కయ్యోను ఎలాగ చచ్చిపోయాడు మీకు తెలుసా? తెలియదు. అందుకే మీరు శ్రద్ధగా వింటే మీకు అర్థమవుతుంది. కయ్యోనుని ఎవరు చంపారంటే ఈ యొక్క కయ్యోను యొక్క ముని మనవడు కయ్యోనుని చంపేస్తాడు. అర్థమైందా? కయ్యోనుని ఎవరు చంపారు? ఇప్పుడు కయ్యోను యొక్క ముని మనవడు యొక్క మనవడు, అంటే 3-4 తరాల తర్వాత ఆ మనవడు కయ్యోనుని చంపేశాడు. హేబేలును కయ్యోను ఏం చేశాడు? చంపేసినాడు. ఇప్పుడు కయ్యోను కూడా ఏం గతి పట్టింది? కత్తికి కత్తి, పంటికి పన్ను. మనం గమనించాల్సిన విషయం అదే. ఆదాము యొక్క వంశము శపించబడిన వంశము, షేతు యొక్క వంశము దీవించబడిన వంశము. హల్లెలూయా. కాబట్టి హానోకు, నోవాహు వీళ్ళందరూ వచ్చింది ఈ వంశంలో నుంచి. మనం గమనించాల్సింది అది. కాబట్టి భూమి మీద ఇప్పుడు ఏమొచ్చిందని దేవుడు బాధపడుతున్నాడు? చెడుతనం వచ్చిందని బాధపడుతున్నాడు. నేను అనవసరంగా వీరికి లేనిపోనివన్నీ తెచ్చి పెట్టినా కూడా వీరు బాగా ఉండడం లేదు, వీళ్ళు అంతా వంకరి బుద్ధి చూపిస్తున్నారు, పాపముతో నిండిపోయారు అని దేవుడు తన హృదయములో నొచ్చుకొనుచున్నాడంట, బాధపడుతున్నాడంట. అనవసరంగా నేను వీరిని చేశానే, వీళ్ళు ఏంది నా ఆజ్ఞలు అతిక్రమిస్తున్నారే, నేను చెప్పినట్టు వీళ్ళు జీవించడం లేదే అని దేవుడు బాధపడి ఏమనుకున్నాడంటే, దేవుడు చూడండి ఒకసారి ఆ మాట కూడా 7వ వచనం. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏమన్నాడంటే దేవుడు ఏమనుకుంటున్నాడంట మనసులో? నేను అందరినీ ఇప్పుడు ఏం చేస్తా అంటాడు ఆయన. అంటే ఇప్పుడు మనం పొరపాటున దేవుడు ఆ రోజు తుడిచి వేసి ఉంటే ఈరోజు మనం ఉండే వాళ్ళమేనా? ఆలోచన చేయాలి ఇప్పుడు. అంటే దాన్ని బట్టి దేవుడు ఇప్పుడు ఏం దేవుడు? మన దేవుడు కృపామయుడు. హల్లెలూయా. కృపగల దేవుడు. కాబట్టి దేవుడు సంతాపం పొందుతున్నాడు, హృదయం అంతా నలిగిపోతూ ఉంది. మనుషులు దేవునికే గుండెకు చెక్కుతూ ఉన్నారు, బాధ కలిగిస్తూ ఉన్నారు, దేవుని నామను అవమానపరుస్తూనే ఉన్నారు. కానీ దేవుడు ఓర్పు కలిగి ఉన్నాడు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, హానోకు చుట్టూ ఎంత పాపము జరుగుతున్నా, బాగా గమనించండి, హానోకు చుట్టూ ఎంత చెడుతనం ఉన్నా, వ్యభిచారమున్నా, మోసాలు జరుగుతున్నా, దొంగతనాలు జరుగుతున్నా, హానోకు మాత్రం విశ్వాసములో నిలబడ్డాడు. హల్లెలూయా. ఈ మాట చెప్పడానికి మీకు ఇంత తీసుకుని వచ్చిన. చెడుతనాన్ని, చెడు ప్రపంచం ఉన్న సమయంలో హానోకు తన భక్తిని కాపాడుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవునికి ఇష్టుడయ్యాడు. ఇది పాయింట్. చావు లేకుండా దేవుని వద్దకు తీసుకొని పోయాడు దేవుడు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలా. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఆరాధించేవారు కూడా పరిశుద్ధులై ఉండాలి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఉండాల్సిందే. చిన్న పాపంగా చేస్తాయని కూడా దేవుడు ఒప్పుకోడు, అంగీకరించడు, దేవుడు వద్దంటాడు.
నీలో పాపము కొంచెమైనా ఉన్న ఎడలా నీవు నా రాజ్యానికి వారసుడవు కావు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సిన విషయం అదే. హానోకు చాలా దేవునికి నమ్మకమైన వాడు, విశ్వాసం కలిగిన వాడు, గొప్ప ప్రవక్త. ఆ చెడు ప్రపంచాన్ని అంతటి కూడా హానోకు ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రవక్త కదా. ప్రవక్త అంటే ఏంటి అర్థం చెప్పండి? జరగబోయేది చెప్పడం. ప్రవక్త అంటే అర్థమైంది జరగబోయేది ముందుగా చెప్పడం. హానోకు ఏం చేస్తాడంటే ఆ చెడిపోతున్న ప్రపంచానికి పోయి, ఒరేయ్ యేసయ్య దేవుని యొక్క ఉగ్రత మీరు చూస్తారు, తండ్రి అయిన యెహోవా ఉగ్రత మీరు చూస్తారు. అప్పటికి ఇంకా యేసయ్య లేడు, యేసయ్య ఇంకా పుట్టలేదు. అప్పటికి తండ్రి అయిన దేవుని యొక్క ఉగ్రతని మీరు చూస్తారా, జాగ్రత్తరా, బాగుపడండి బాగుపడండి దేవుని గురించి ఒక్క మగాడు నిలబడ్డాడు. హల్లెలూయా. ప్రపంచమంతా చెడిపోతా ఉంది, లోకమంతా చెడుతనంతో నిండిపోయి మునిగిపోతా ఉంది. దేవుడేమో తుడిచివేస్తా అంటున్నాడు, కానీ హానోకు మాత్రం నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం గమనిస్తే నెక్స్ట్ తరంలో ఈ నోవాహు విషయంలో కూడా మనం అదే సీన్ గమనిస్తాం. దేవుడు అప్పటికీ బాధపడి నలిగిపోయి లాస్ట్గా ఉండలేక నోవాహు ఒక పడవ కట్టు, ఆ 120 సంవత్సరాల పడవ కట్టేటప్పుడు అందరికీ చూపిస్తాడు కదా, అందరికీ చెబుతాడు దేవుని గురించి. ప్రతి ఒక్కరికి దేవుని గురించి బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు ఎవరు నోవాహు మాట కూడా వినరు. నోవాహు కుటుంబాన్ని పడవలోకి ఎక్కిస్తాడు దేవుడు, జంతువులను ఎక్కిస్తాడు దేవుడు. తర్వాత గడ వేస్తాడు. తర్వాత ఏమైంది? ప్రపంచమంతా ప్రళయముతో నీటితో మునిగిపోయి అందరూ అంతటా చనిపోయారు. మనం గమనించాల్సిన విషయం అదే. ఈరోజు ఈ ప్రపంచం కూడా పాపంతో నిండిపోయింది. నిండలేదా? ఏమన్నా నిండలేదా? ఇప్పుడు పాపం మన చేతుల్లోకే వచ్చింది కదా. మన ఫోన్లో కావచ్చు, మన చూపులో కావచ్చు, మన హృదయంలో కావచ్చు, మన చేతులతో కావచ్చు, టీవీలో కావచ్చు, మాటల్లో కావచ్చు, ప్రవర్తనలు కావచ్చు, నడవడికలు కావచ్చు, క్రియల్లో కావచ్చు, గర్వము, అతిశయము, ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ పుణ్యాలా? పాపమే. నీలో తలంపు పుట్టక మునుపే ఆ తలంపు దేవునికి తెలుసంట. నీ చేతులు కార్యము చేయక మునుపే దేవుడు నువ్వేం చేస్తున్నావో దేవునికి తెలుసంట. హల్లెలూయా. కాబట్టి ఆయనకు మరుగనిది ఈ లోకంలో ఏదియూ లేదు. ఇక్కడ హానోకు జీవితంలో మనం గమనించాల్సినదే. ఈయన చాలా గొప్ప ప్రవక్త, అనేక మందికి బయలుపరుస్తున్నాడు, కానీ ఎవరు హానోకు మాట వినడంలా. హానోకు ఎంత నమ్మకమైన వాడంటే, హానోకు తన కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, భార్యను చూసుకుంటున్నాడు, పిల్లల్ని చూసుకుంటున్నాడు, మరొక వైపు దేవునితో పాటు నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజున సేవకులారా మీకు చెప్తున్న మాట ఇది. ఈరోజు చాలా సంఘాలలో పెళ్లిళ్ళు చేసుకుంటే సేవ చేస్తున్నారు. అది చాలా వాక్య విరుద్ధం. ఎందుకంటే మీరు ఒకవేళ సంపూర్ణ సేవ బ్రహ్మచారిగా మీరు చేయాలనుకున్నా చేయలేరు. యేసు ప్రభువునే శోధించింది సైతాను. మరి మనం ఎంత? ఒక అందమైన స్త్రీ సంఘంలోకి వచ్చింది అనుకో, నీ కళ్ళు ఏమన్నా అబ్బా అని పక్క తిరుగుతాయా? తిరగవు. ఎందుకంటే ఇక నిలబడి 10 మంది కనపడతారు. ఇప్పుడు మీ అందరికి నేను కనపడతా, నాకు మీరందరూ కనపడతారు, నాకు మీ ముఖాలన్నీ కనపడతాయి. పైకి ఇప్పుడు పైకి ఏమో వాక్యం చెప్తా ఉండొచ్చు, కానీ మనసులో ఒకవేళ బా అమ్మ ఎంత బాగుందిరా, బా అర్జున్ ఎంత అందగత్తో అనే ఫీలింగ్ రాదా? అందుకే దేవుడు పెళ్లి చేసుకోమన్నాడు. హల్లెలూయా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆదాము యొక్క పక్కుటెంబుటను తీసి ఆమెను చేశాడు. ఆమె పేరు నారి అని దేవుడు పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి మనిషికి వివాహం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొంతమంది ఉంటారు, నన్ను దేవుడు సేవ చేయమన్నాడు, నన్ను దేవుడు సేవ చేయమన్నాడు అని చెప్పి ఏం చేస్తారంటే భార్యను బిడ్డలను వదిలిపెట్టేసి సేవకు వస్తారు. మరి కొంతమంది గమనించారు మీరు అటువంటి వారిని? చాలామంది ఏం చేస్తారమ్మా, భార్యలను బిడ్డలను వదిలిపెట్టి నన్ను దేవుడు సేవకు రమ్మన్నాడు, నేను సేవకు పోతా కదండి. ఈరోజు అటువంటి కార్యాలు మనం ఏమన్నో చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సిన విషయం అదే. హానోకు ఇక్కడ దాదాపుగా 100 మంది పిల్లల్ని కన్నినప్పటికి కూడా దేవునికి చాలా ఇష్టమైన వాడిగా జీవించాడు. హల్లెలూయా. నీ ఉన్న ప్రాంతంలో ఉన్న చోట దేవునికి ఇష్టడుగా ఉండు. ఇదే నేను చెప్పే ప్రసంగం. నువ్వు ఉన్న చోట ఉన్న ప్రాంతాన్ని దేవునికి ఎలా ఉండాలి? నీవు
ఇష్టడుగా ఉండాలా, ప్రియురాలుగా ఉండాలా, ప్రియుడుగా నీవు ఉండాలా. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన రాజ్యంలో నేను ఏం చేస్తాడమ్మా, జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టుకొని, ఈ లోకంలో ఉన్న సమస్త ఇచ్చలను విడిచిపెట్టుకొని, నీ చుట్టూ ప్రపంచమంతా చెడిపోయి ఉన్నా, నీ చుట్టూ ప్రపంచమంతా అంధకార చీకటి శక్తుల్లో మునిగిపోయి ఉన్నా, నిన్ను మాత్రం దేవుడు వెలిగిస్తూనే ఉన్నాడు. మనమా సడన్గా పక్కన తిరిగింటాం, ఇవల్ల ఈ వెలుగు ఆరిపోయి ఉంటుంది. మన భక్తి అది. మన భక్తి ఈరోజు ఆదివారం ఎక్కలేని భక్తి కుమ్మరిస్తాం. సోమవారం, మంగళ, బుధ, గురు, శుక్ర, శని భక్తి కనపడదు, మనలో కొద్ది కరువు అయిపోతుంది. ఆదివారం మాత్రం దేవుని దినం. పొద్దున్నే సినిమా పాటలు వద్దు, దేవుని పాటలు పెట్టి పొద్దు ఆదివారం కదా కదా, ఈ పొద్దు ఆదివారం కదా చర్చికి పోవాలా. మిగతాటప్పుడు మాత్రం ఎక్కడున్నా కానీ ఏమి వినపడతా ఉంటాయి, సినిమా పాటలు, బూతులు, మాటలు, చేష్టలు, అల్లరితో కూడిన ఆట పాటలు ఏ కనపడతాయి మనం కదా. దేవుని విషయంలో మనం చాలా లెక్క చెప్పాల్సిన వారిగా మనం ఉన్నాం. హానోకు చెడిపోవాలనుకుంటే చెడిపోవచ్చు కదా. ఎందుకు? చుట్టూ ఏముంది ఇప్పుడు హానోకుకు? చెడుతనం ఉంది, పాపమంతా చుట్టే ఉంది. కానీ హానోకు పాపమును అంటించుకోలేదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే నీకు ముందు ఒక 2 విషయాలు చెప్పిన. మంచివారు ఈ 2 రకాలని చెప్పిన. ఒకటి నటించేవాడు, ఇంకొకడు 10 మందితో బా ఎంత మంచి కుటుంబం రా వాళ్ళది అని చెప్పించుకుంటారు కొంతమంది. నటించే వాళ్ళు ఎప్పటికైనా దొరికిపోవాల్సిందే. హల్లెలూయా. నటించేవారు ఎప్పటికైనా సరే విడవబడాల్సిన వారే. ఒరే నిన్ను నమ్మి నేను మోసపోయినరా కదా. మంచివారిగా నటించే లోకం ఇది. మనుషులు నీ దగ్గర ఉన్నంత కాలం, నీ దగ్గర నుంచి ఏదైనా ఆశించేంత వరకే మంచిగా నటిస్తారు. ఎప్పుడైతే నువ్వు కష్ట నష్టాల్లో పడతావో, వ్యాధి బాధల్లో పడతావో, అనారోగ్య పరిస్థితుల్లో పడతావో, నీ చుట్టూ అందరు మంచి వాళ్ళే అనుకుంటావు. ఆ మంచి వాళ్ళు నీతో ఉండరు. మంచివాడు యేసు ప్రభు ఒక్కడే. హల్లెలూయా. సంఘం నీ కొరకు ప్రార్థన చేస్తుంది. మనుషులు నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నాడు భక్తుడు. ఈరోజు హానో కూడా అంతే. మనుషుల వైపు చూడలేదు, పాపం వైపు చూడలేదు, లోకం వైపు చూడలేదు. సంతోషంగా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, దేవుని సేవ చేసుకుంటూ విశ్వాసంలో ముందుకు పోతా ఉన్నాడు. ఈరోజు ఆ రీతిగా సేవకుడా, ఆ రీతిగా ప్రియ యవనస్తుడా, సహోదరి సహోదరుడా, నీ జీవితం ప్రభువుకు అంకితం చేసుకో. వాక్యాన్ని చదువు, వాక్యంలో బలపడు, వాక్యంలో స్థిరపరచబడు. నీ జీవితాన్ని దేవుడు ఘనముగా గంభీరముగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో మనకు పశ్చాత్తాపం కలగాలి. ఈ వాక్యము ద్వారా మన హృదయంలోకి పశ్చాత్తాపం రావాలి. అవును ప్రభువా, నేను కూడా హానోకులాగా జీవించాలి ప్రభువా. నా చుట్టూ ఎంత చెడుతనం ఉందో, ఎంత పాపం ఉందో, ఎంత వ్యసనాలు ఉన్నాయి ప్రభువా. నేను మాత్రం నీతిగా యథార్థంగా జీవించాలి ప్రభువా అని నువ్వు ప్రభువుని అడిగితే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోడా. ఈరోజు ఒకే నీకు బలహీనతలు ఉండొచ్చు, ఒకవేళ ఈరోజు నీవు సొమ్మసిల్లిపోయి ఉండొచ్చు, ఒకవేళ నీవు ఈరోజు అనారోగ్య పరిస్థితిలో ఉండొచ్చు. కానీ దేవుని కృప నిన్ను ఎన్నటికీ విడిచిపోదు. హల్లెలూయా. ఇప్పుడు హానోకు 300 ఏళ్ళు దేవునితో నడుస్తూ కుమార్తెలను కూడా అంటే ఒక 100 మందిని వేసుకున్నాం మనం. ఉదాహరణగా ఒక 100 మందిని వేసుకున్నాం. అదే మనమైతే పోరానైనా చర్చికి పోతే ఎట్టా, నేను 100 మంది పిల్లలు ఉంటారు, నాకు వాళ్ళని సాకాల, నేను పనికో పాటకపోతే నేను కడుపు నింపుతా వాళ్ళకి, నేను లేకపోతే నా వల్ల కాదు నాయన, ఉద్యోగం చేసుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, వాణి మోసం చేయాలి, వీనికి పెట్టాలి, వీనికి పెట్టాలి కదా. కానీ హానోకు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా. దేవా, నాకు ఇచ్చిన సంతానం నీవిచ్చిందే, గర్భబలం దేవుడిచ్చి బహుమానం అన్నావు, నీవే కదా నాకు ఇచ్చింది, నా బిడ్డలు నీవే పోషించు. అప్పట్లో దాదాపుగా అందాజుగా చెప్తున్నా నేను, 920 సంవత్సరాలు బతికే వాళ్ళు అప్పట్లో. అందరికంటే ఎక్కువ సంవత్సరం బతికింది మెతుషెలే. హానోకు కుమారుడే మెతుషెల. 920 సంవత్సరాలు బతికేటప్పుడు ఆలోచన చేయాలి. మరి అంత సంవత్సరాలు బతుకుతున్నారే వాళ్ళు. ఎట్లా బతికారంటే కాయో కష్టమో చేసుకొని కాదు, దేవుని మీద ఆధారపడి బతికారు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడి బతికితే నీకు ఏ కొదువ ఉండదు. నీకు రావలసినవన్నీ దేవుని పాదాల చేతకు నడిపిస్తాడు. నీకు రావలసినవి అవి ఏవైనా సరే, ఆరోగ్యమైనా, శక్తి అయినా, బలమైనా, అవి ఏవైనా సరే ప్రభు నీ యొద్దకు నడిపిస్తాడు. ప్రభువుతో నమ్మకంగా ఉండు, విశ్వాస పోరాటం పోరాడు,
ప్రవక్తగా నిలబడు, దైవదాసునిగా నిలబడు, వాక్యాన్ని ప్రకటించు. అనేక మంది నశించిపోతున్న వారికి పోయి వారి జీవితంలో ఒక సంతోషాన్ని నింపు. ఒరే, ఎంతకాలం ఇట్లా తాగిపడి చచ్చిపోతావురా? ఒకసారి యేసుప్రభు నమ్ముకోరా, నీ కుటుంబం బాగుపడుతుంది, నీ పిల్లలు బాగుపడతారా. రారా నాయన. దేవునికి ఇష్టడుగా నువ్వు ఉండాలా. హల్లెలూయా. హానోకు దేవునికి ఇష్టడు కాబట్టి మరణము లేకుండా దేహముతో సహా హానోకుని దేవుడు తీసుకొని పోయాడంట. హల్లెలూయా. మనం ఒకవేళ ఈ లోకాన్ని విడిస్తే తప్పకుండా హానోకును అక్కడ మనం దేహముతో చూస్తాం. ఎట్లా చూస్తాం హానోకును? మనకు దేహం ఉంటుందాడా? మనకు ఉండదు. మన ఊరికి ఒక క్యాండిల్ మాదిరి వెలుగుతూ ఉంటాం, ఒక దీపం మాదిరి వెలుగుతూ ఉంటాం దేవుని సన్నిధిలో, ఆయన సింహాసనం ఎదుట. కానీ హానోకు మాత్రం ఎలాగుంటాడు? శరీరముతో ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత హానోకు! ఆలోచన చేయండి. ఎందుకు అంత గొప్ప ధన్యత అంటే, చెడు ప్రపంచంలో మంచివాడిగా జీవించాడు. చుట్టూ ఎన్ని గొప్పగా కార్యాలు జరుగుతున్నా కానీ వాటి జోక్యం చేసుకోలే. వాళ్ళు ఏమనుకుంటారో లే, కళ్యాణ్ బాబు పోకుంటే ఎట్టా బా, వాళ్ళు ఏముందిలే బా, కళ్యాణ్ బాబు వాళ్ళు ఏమని అనుకుంటారో, చేయాలి, తప్పదు, ఈ ఆచారం చేయాలి బా. మా పూర్వీకుల నుంచి వచ్చింది కళ్యాణ్ బాబు ఈ ఆచారం, ఈ పద్ధతులు చేయాల్సింది. పూర్వీకులని పరలోకాన్ని పిలుచుకోబోలేరు, ధనవంతులని పరలోకాన్ని పిలుచుకోబోలేరు, నీ బంధువులని పరలోకాన్ని పిలుచుకోబోలేరు. అంతెందుకు, నీ కట్టుకున్న భార్య కూడా నేను పరలోకానికి పిలుచుకోబోలేదు. ఎవరి వల్ల అది సాధ్యం కాదు, ఎవరి వల్ల అది సాధ్యము కానే కాదు. అది కేవలం దేవుని మహాకృపను బట్టే. హల్లెలూయా. ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే. ఎంతమంది అంట? కొందరే. కొందరంటే దాని అర్థమైంది లిమిటెడే, అన్లిమిటెడ్ కాదు. ఇప్పుడు లిమిటెడ్. ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో, ఫోన్ రీఛార్జ్ చేయాలనుకుంటే ఒక 10 రూపాయల కార్డు తెచ్చుకుంటే ఆ కార్డుని రూపాయి బిల్లుతో గీరినామనుకోండి, ఆ 10 రూపాయల కార్డు బ్యాలెన్స్ ఎంత ఎక్కుతుంది అంటే 6 రూపాయలు ఎక్కుతుంది. గుర్తుందా మీకు? 10 రూపాయలు కార్డు కొంటే 6 రూపాయలు బ్యాలెన్స్ ఎక్కితే మనం ఎవరికైనా ఫోన్, ఒరే పెద్దోడా బాగుండవా చేసిన, ఒరే నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోతుంది, ఇంకా రూపాయి ఉందిరా, ఒరే 10 రూపాయలు ఉంటారా కదా. ఇంతకుముందు మహా అంటే ఒక ఫోన్లో 5 నిమిషాలు 4 నిమిషాలు మాట్లాడేవాళ్ళం. మరి ఇప్పుడు నెలకు 250 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే గంటలైనా మాట్లాడవచ్చు. అన్లిమిటెడ్ నెట్, అన్లిమిటెడ్ SMS అన్లిమిటెడ్. కానీ దేవుడు అంటున్నాడు, నా దగ్గర మాత్రము లిమిటెడే, కొద్ది మందికే ప్రవేశం. ఈరోజున ఈ ప్రపంచం అంతా నిండిపోయింది. కొన్ని కోట్ల మంది జనాలు ఉన్నారు ఇప్పుడు మన ప్రపంచంలో. దాదాపుగా 800 కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు. ఎంతమందిలో పోయేది ఎవరు తండ్రి నాకు అర్థం కాదు. నాకే ఒకసారి జుట్టు పీకోవాలి, ఏం ప్రభా ఇంతమంది ఏమో భూమి మీద ఉన్నారు, నువ్వేందో కొద్ది మంది అంటావు, మిగతా వాళ్ళందరూ ఆడిగిపోతారు ప్రభా, వాళ్ళ పరిస్థితి ఏంది ప్రభా? అగ్ని ఆరదు, పురుగు చావదు ప్రభా, ఈడ కష్టాలు పడి ఆడ కష్టాలు పడి ఎట్లా ప్రభా అంటే దేవుడు అంటాడు. ఏమంటాడు తెలుసా? నేను వాళ్ళకి ఎన్నోసార్లు సువార్త సభలు పెట్టిన కళ్యాణ్ బాబు, ఆ సువార్త సభలో వారు పోరు, వాళ్ళు వినరు. ఎన్నోసార్లు ఆరాధన కుడికలు పెట్టినా వాళ్ళు పోరు, వినరు. ఎన్నోసార్లు సువార్త సభలు పెట్టాము, రక్షణ పొందరు, మారుమనసు పొందరు, బాప్తిసం పొందరు. ఎన్నోసార్లు సత్యాన్ని ప్రకటించాడు దాసుడు, కానీ ఎవరూ వినరు. నేను ఏం చేయమంటావు చెప్పు? దేవుడు కూడా కరెక్ట్ కదా. ఇప్పుడు దేవుని పాయింట్ కూడా మనం ఆలోచన చేయాలి కదా. దేవుడు ఇప్పుడు మనకు అవకాశం ఇస్తున్నాడు, ఇవ్వట్లేదా? ఇవ్వట్లేదు అవకాశం దేవుడు. ఈరోజు ఇది అవకాశమే మీకు. మరొక రోజుని ఇచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాడంటే అది ఎవరిచ్చిన అవకాశము? ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటే అది నీకే మేలు. ఎక్కడికి పోతావు? పరలోక రాజ్యానికి పోతాం. హల్లెలూయా. మనం గమనించాల్సిన విషయం అదే. దేవుడు సంతాపపడుతున్నాడంట, బాధపడుతున్నాడంట. ఎందుకు చేశానురా వీళ్ళను? నేను ప్రాణం పెట్టేంతగా నేను ప్రాణం పెట్టాను వారి కోసము, రక్తము చిందించానే వారి కోసము, ముళ్ళ కిరీటం పెట్టుకున్నానే, చేతులకు శిలలు కొట్టుకున్నానే, కాలుకు మేకు కొట్టుకున్నానే, పక్కలో బల్లెపోటు పొడిపించుకున్నానే, నా నిలువెంత రక్తము చిందించబడిందే. అందుకే కొద్ది మందిని నా రాజ్యంలోకి తీసుకుంటాను. హల్లెలూయా. హానోకులాగా నీవు జీవిస్తే ప్రభు రాజ్యంలో నువ్వు ఎత్తబడతావు. హానోకులో కాకుండా చుట్టూ చెడుతనం, అందరిలాగా నేను, అందరితో నేను, అందరూ నాకు కావాలి, వారిలాగా నేను జీవించాలా, వారు టీవీ కొన్నారు నేను టీవీ కొనాలని పోటీ పెట్టుకున్నావు అనుకో, వాడు హ్యాపీగా నరకానికి పోతాడు, వానితో పాటు నువ్వు అడిగి పోవాలా? ఒక్కసారి జీవితం పోయాక మళ్ళీ ఆ జీవితం రావాలంటే రాదు. చాలామంది పునర్జన్మలు నమ్ముతారు. సచ్చినాక ఎలకై పుడతాడు, మళ్ళా కుక్కై పుడతాడు, పందై పుడతాడు,
ఇదో మళ్ళా వాళ్ళ అమ్మ చచ్చింది, వాళ్ళ అమ్మ రూపంలో మళ్ళీ మనవరాలు పుట్టింది. అబ్బా ఏమి చెప్పుకుంటారంటే ఒక్క రవ్వ ఏదైనా పోలుకులు వచ్చేసాలు. ఇంకా అబ్బా జేది చచ్చిపోలేరా ఏదో ఈయన పుట్టిందిరా, అవ్వ చచ్చిపోలేరా ఇదే పుట్టిందిరా మనకు, అమ్మ చచ్చిపోలేరా, నాయన చచ్చిపోలేరు ఇద్దరు పుట్టినారా మనకు. అన్ని జన్మలు లేవు, మనిషికి ఉండేది ఒక్క జనమే. హల్లెలూయా, ఒక్క జనమే. ఆ జన్మ కోసం యేసుక్రీస్తు రక్తము చిందించి నీ పాపమును కడిగి పారేశాడు ఆయన. ఇప్పుడు మనం కడుక్కున్న బోకుల్లో అన్నం వండుకుంటామా? వాసన వచ్చే బోకుల్లో అన్నం వండుకుంటామా? అబ్బా ఇవన్నీ మీకు బాగా తెలుసు. మరి మీ జీవితాన్ని మాత్రం కడుక్కోరు, దాంట్లోనే అన్నం వండుకోవాలంటారు. మరి దాంట్లోనే యేసుప్రభు ఎట్లా వస్తాడు యేసుప్రభు? ఆయన పరిశుద్ధుడు, ఆయన ఆరాధించేవారు ఎలాగ ఉండాలంట? మరి ఎట్లుండాలంటే ఇప్పుడు పరిశుద్ధంగా ఉండాలంట. మరి మన గిన్నెలు కడుక్కున్నామా? మన హృదయం అనే పాత్రను కడుక్కున్నామా? ఈ రక్షణ పాత్రను చేత పట్టుకున్నామా? మనము ఆలోచన చేయాలి. ఈరోజు నీ పాత్రలు కడుక్కోకపోతే నీ పాత్రలోకి ద్రాక్షరసం రాదు. యేసయ్య రక్తము నీ హృదయం మీద పడదు, యేసయ్య శరీరం నీ మీదికి రాదు, ఆయన ఆత్మ నీ మీదికి రాదు. ఎందుకంటే నీ పాత్రలు నీవు కడుక్కోలేదు. కుళ్ళిపోయిన వాసన, బయట బారే గిన్నెల వాసన వచ్చింది, ఇల్లంతా వాసన వచ్చిందిరా నాయన కదా. ఒక గిన్నెల వాసన వస్తేనే మనం తట్టుకోలేకపోతున్నామే. మరి నీ హృదయంలో యేసుప్రభు రావాలంటే, మరి నీ హృదయం వాసన వస్తే యేసుప్రభు ఉంటాడా? నీ హృదయంలో పాపం ఉంటే యేసుప్రభు వస్తాడా? హృదయము బహుఘోరమైన వ్యాధి గలది. హల్లెలూయా. హృదయం ఏందంటమ్మా? బహుఘోరమైన వ్యాధి గలది. తలంపులు మనకి ఎక్కడ పుడతాయి మొదటిగా అంటే మన హృదయంలోనే తలంపులు పుట్టేది. కొద్దిమంది ఏమో పాపం మంచిగా ఆలోచన చేస్తారు, కానీ మరికొద్ది మంది ఏమో మంచిగా ఆలోచన చేసినట్టు నటిస్తారు. నేను చెప్పేది నీ మంచి కోసమే కదా అంటారు పైకి ఏమో, కానీ లోపల దానికి 100 రకాల ఆలోచన చేసి ముడులు పెట్టి అన్ని పెట్టి నేను చెప్పేది నీ మంచి కోసమే అంటారు. మళ్ళీ పైకి ఒక మాట కదా. నటించేవారు. ఈ లోకమే ఒక నటన. అందుకే చూడండి, ఇప్పుడు సినిమా హీరోలకు ఉన్నంత క్రేజు మాకుంటుందా? సేవకులకు ఉంటుందా? సేవకులకి. ఇప్పుడు ఉదాహరణకి చిరంజీవి వచ్చాడు అనుకో, మీరు ఆదివారం చర్చికి వచ్చారా? ఉదాహరణకి వస్తారా? ఎందుకు? వాడు నటించేవాడు, వేషగాడు, అతనే మీకు నచ్చుతాడు. సత్యాన్ని ప్రకటించే ప్రజలు నచ్చరు, సత్యాన్ని ప్రకటించే దేవుడు నచ్చడు. ఇది మన పరిస్థితి. మీ నోటితోనే మీరు ఒప్పుకుంటున్నారు. ఆలోచన చేయాలి. మరి మీ పాత్రలు కడుక్కుంటే యేసు ప్రభు వస్తాడు. మీ పాత్రలు కడుక్కోకపోతే హానోకులాగా మీరు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. అది అసాధ్యమైన విషయం. హానోకు తన భార్యను ప్రేమించాడు, భార్యను హత్తుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, సంతోష కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, దేవునితో నడుస్తున్నాడు. వేరే ఆలోచనలు ఏమీ లేవు హానోకుకి. చెడు ఆలోచనలు లేవు, చెడు తలంపులు లేవు, పాపపు ఆలోచనలు లేవు, పాపపు తలంపులు లేవు, వ్యసనాలు లేవు, వ్యభిచారం లేదు, మోసం లేదు, దొంగతనం ఏవీ లేవు హానోకు దగ్గర. అందుకే దేవుడు హానోకు చాలా ఇష్టపడ్డాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా ఇష్టపడును గాక. హల్లెలూయా. మీ గిన్నె నిండి పొర్లును గాక. మీ హృదయం అనే పాత్రలు, మీ శరీరం అనే పాత్ర యేసయ్య రక్తము చేత కడగబడును గాక. హల్లెలూయా. పొందండి. కడిగేశాడు దేవుడు అని నమ్మండి. ఊరికి ఆమేన్ అనడం కాదు. ఆమేన్ అన్న తర్వాత ఏం చేయాలి? మళ్ళీ మనం దానిని నమ్మాలి. దేవుడు నా హృదయాన్ని కడిగాడు. హల్లెలూయా. కడిగేశాడు ఆయన. ఏది యేసు ప్రభు కనపడలేదు నాకు, కనపడడం నాతో ఈరోజు రాత్రి నాతో మాట్లాడితే దేవుడు ఖచ్చితంగా రేపు బాప్తిసం తీసుకుంటా కళ్యాణన్న. ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాలా అని అనేసరికి ఇలాగే ఒకరోజు పాస్టర్ ఇట్లా వాక్యం చెప్తా ఉంటే పాస్టర్ ఇక్కడికి చెప్పినాడంట. పాస్టర్ అయ్యా, నాకు ఈరోజు చెప్పిన వాక్యం భలే గుచ్చుకుంది నాకు హృదయంలో. రేపు ఖచ్చితంగా ఈరోజు రాత్రి కానీ దేవుడు నాతో మాట్లాడితే రేపు పొద్దున బాప్తీసాలకు నా పేరు ఇస్తా అన్నాడంట. ఏమన్నాడంట? రాత్రి దేవుడు నాతో మాట్లాడితే రేపు ఖచ్చితంగా బాప్తీసాలకు నా పేరు ఇస్తా అన్నాడంట. ఇప్పుడు రాత్రి ఇంట్లో పనుకున్నాడంట. దేవుడు మాట్లాడతాడేమో అని మేలుకోగా ఉన్నాడంట. మేలుకగా ఉండి సడన్గా నిద్రపోయినాడంట. నిద్రపోగానే ఒక గొప్ప శక్తి వచ్చి పైన కూర్చొని రొమ్ముల మీద కూర్చొని రొమ్ములు చేతులతో పట్టి కొడుతుందంట. మీద కూర్చొని వీళ్ళు కాలేజీ కొడుతుందంట. ఏసయ్యా అంటాడంట. ఇంకా బలంగా కొడుతుందంట.
ఇంకా బలంగా కొడుతుందంట, ఇంకా బలంగా కొడుతుందంట. మా కళ్ళు తెరిచి చూసి ఏం లేదంట. పొద్దున్న పోయినాడంట. పాస్టయ్య, రాత్రి యేసుప్రభు నాతో మాట్లాడుతున్నాను అనుకుంటే ఏందో గొప్ప శక్తి వచ్చి మీద కూర్చున్నాను, మాంచి పారేసింది, ఎట్టంటే పట్టినాను, రొమ్ముల మీద దుమ్ము లేపింది, నన్ను భయంకరంగా కొట్టింది నన్ను అని చెప్పాడంట. పాస్టయ్యతో పోయి పాస్టర్ అన్నాడంట, నువ్వు ఈ ఆడ రక్షణ పొందుతావో అని, నువ్వు ఈ ఆడ బాప్తిసం పొందుతావో అని సైతాన్గా రాత్రి వచ్చి ఈయన భయపెట్టినాడు నాయన నిందంట. హల్లెలూయా. ఇప్పుడు వాడు జీవితంలో అడుగుతాడంగా, నాకు యేసు ప్రభు స్వరం వినాలని అంటాడంగా. వాడు అనడంగా, ఎందుకు ఈ ఆడ రాత్రి వచ్చి మళ్ళీ సంపుతుందో దయ్యం అని. హల్లెలూయా. కాబట్టి చాలామంది మూర్ఖత్వమైన క్రైస్తవ జీవితం. బైబిల్ తెరుచాని ఏలు పెట్టి ఏదో దేవునితో మాట్లాడు, చదువురారా చిన్నోళ్ళా. ఇంకొంతమంది అయితే పుల్ల పెట్టి బాగా పుల్లలు పెట్టి ఒక వలన ఇది పుల్లది చదువురా, ఇదే చదువురారా కదా. బైబిల్ అంటే లాటరీ కాదు నాయనా. బైబిల్ అంటే వాక్యము, వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యమైన వాక్యం దేవుడు అయిన వాక్యమే దేవుడాయను. హల్లెలూయా. వాక్యములో జీవం ఉంది, వాక్యములో బలం ఉంది, వాక్యములో సంపూర్ణత ఉంది, వాక్యములో ఆరోగ్యం ఉంది, వాక్యములో శక్తి ఉంది. నీవు నా యొద్దకు వచ్చినలా నేను ఏమాత్రము త్రోసివేయను. హల్లెలూయా. గుడ్డివాడు వచ్చాడు, బాగుపడ్డాడు. సేనా వచ్చాడు, దయాలు పోయే. కుష్టివ్యాధి గలవాడు వచ్చాడు, పోయాడు. 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యక్తిని దేవుని ఎదుట నిలబడ్డాడు, లేచిని పరిపెత్తుకుని అన్నాడు. ఈ రీతిగా రక్తస్రావం గల స్త్రీ దేవునికి ఎదురుగా వచ్చింది, బాగుపడిపోయింది. ఎవరైతే ఇక్కడ కూర్చున్న వారైనా, లైవ్లో వీక్షించేవారైనా ఎవరైతే యేసు ప్రభు ఎదుటిగా నిలబడతారో మీ పాపములు దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. నేను యేసు ప్రభు వెనకాల ఉంటా, యేసు ప్రభు దూరంగా ఉంటా, నేను అంత భక్తురాలు కాదు, నేను అంత ప్రార్థన పరులు కాదు, అంత స్వరం నాకు లేదు నాయనా అని తప్పించుకొని దూరంగా ఉన్నాము అనుకో, నీ జీవితంలో ఏ కార్యము జరగదు. నష్టాన్ని ఎంచుకొనైనా దేవుని దగ్గర, లాభమును పోగొట్టుకునైనా దేవుని దగ్గర. ప్రభు యొద్దకు వచ్చిన వాడు ఏ రోజుకి ఇంతవరకు చరిత్రలో నష్టపోయినట్టు లేదు. హల్లెలూయా. నష్టపోయినట్టు చరిత్రలో లేదు. నువ్వు మహా అంటే 1000 పోగొట్టుకుని వస్తావేమో దేవుని కాడికి. దేవుడు నీకు మరొక రోజుని ఇస్తున్నాడు. హల్లెలూయా. మరొక ఆరోగ్యం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. నశించిపోయినా, కుళ్ళిపోయినా, ఎండిపోయినా, చిగురించలేని స్థితిలో ఉన్న నీ జీవితాన్ని దేవుడు చిగురింపజేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఏంది? ఇప్పుడు దీనికి ప్రాణం ఉందా? దీనికి ప్రాణం? పోనీ దీన్ని భూమిలో నాటితే దీనికి ఏమన్నా ఆకులు కానీ పొలాలు కానీ ఏమైనా వస్తాయా? దీనికి. ఇదేమైంది ఇప్పుడు దీనికి? ఇది ఎంత కాలమైనా సరే ఇప్పుడు ఈ కట్ట ఎలాగే ఉండిపోతుంది. దీనికి ఇప్పుడు ప్రాణం లేదు, చిగురు దీనికి అసలు ప్రాణమే లేదు. ఇప్పుడు ఇది నువ్వు విడపెట్టినా కానీ ఇది ఇన్నే ఉంటుంది. 100 ఏళ్ళ తర్వాత వరకైనా సరే ఆ పుల్ల ఆడే ఉంటుంది. కానీ మీకు దేవుడు అంటున్నాడు, అహరోను మీరందరూ కూడా మీ కట్టెలు తీసుకొని రండి, ఎండిపోయిన కట్టెలు తీసుకొని రండి. ఎవరి కట్ట అయితే చిగురించబడుతుందో వారికి నేను నా రాజ్యం ఇస్తాను, నేను సమస్తం ఇస్తానని దేవుడు చెప్తాడు. అప్పుడు అహరోన్తో పాటు అన్నదమ్ములు అందరూ కూడా ఎండిన కట్టెలు తీసుకొని పోయి దేవుని ఎదుట పెట్టినప్పుడు వారి జీవితము అందరికి డౌట్గా ఉంటుంది. దేవుడు ఎవరి కట్టె చిగురింపజేస్తాడో, ఎవరి కట్టెకు ఫలాలు వస్తాయో, ఎవరి కట్టెకు ఆకులు వస్తాయో, ఎవరి కట్టెకు పూలు వస్తాయో అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. దేవుడు కొద్దిసేపు తర్వాత లోపల రెడీ అయిపోయిందమ్మా, వచ్చి తీసుకొని పోండి అని పిలిచినప్పుడు అప్పుడు ఆ కట్టె ఇలాగుంది. హల్లెలూయా. ఇప్పుడు ముందు మీకేం చెప్పినా, మీకు ఎండిపోయిన కట్టెకి ఏం లేదు, ఇప్పుడు ప్రాణం లేదు. మరి ఎండిపోయిన కట్టెకు పచ్చని ఆకులు ఎలాగ వచ్చినాయి, మళ్ళీ మధ్యలో చిన్న చిన్న ఫలాలు ఎలా వచ్చినాయి, పూలు ఎలాగొచ్చినాయి ఆలోచన చేయండి. ఇది దేవునికి సాధ్యం. హల్లెలూయా. మనం ఎంత ఎరువు వేసినా ఎండిపోయిన దానికి మనం ప్రాణం ఇవ్వగలుగుతామా? ఇవ్వలేం. ఎండిపోయిన దానికి ఎంత నీళ్లు పోసినా మనం ప్రాణం ఇవ్వగలుగుతామా? ఇవ్వలేం. కానీ దేవుని వాక్యము నీకు జీవం ఇస్తుంది. హల్లెలూయా. ఎండిపోయిన నీ బ్రతుకు ఈ కట్టెలాగుందేమో, దేవుని వాక్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటే, దేవుని వాక్యాన్ని నీవు నమ్మితే ఎండిపోయిన నీ జీవితాన్ని దేవుడు చిగురింపజేయును గాక. హల్లెలూయా. ఎండిపోయిన జీవితాలు, ఇక్కడ మోడుబారిపోయిన జీవితాలు, నిద్ర లేని జీవితాలు, దుఃఖంతో ఉన్న జీవితాలు, అవమానంతో ఉన్న జీవితాలు, నిందలతో ఉన్న జీవితాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చిగురించబడును గాక. హల్లెలూయా. చిగురించబడండి.
హానోకు చిగురించబడ్డాడు. అందరు ప్రపంచమంతా ఎండిపోతా ఉంది చుట్టూ పాపముతో, వ్యసనాలతో, కానీ హానోకు చిగురించబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు నీ చుట్టూన్న వారి వైపు చూడొద్దు. వారు అలాగే వీరేలాగానే ఆడిపోసుకోవద్దు. ఒకరు బాగుపడితే ఓర్చుకోలేంతనం అట్లాంటి పెట్టుకోవద్దు. ఒకరి వైపు చూడొద్దు. నీ జీవితం ప్రభుకు అంకితం చేసుకొని ప్రతి దానికి కనులెత్తి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశమందుని దేవుడు నీ మీదకి పట్టజానంతా విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడంట. హల్లెలూయా. ఈరోజు అవి కోరుకోండి, మేలుకరమైన వాటిని కోరుకోండి. ఒకప్పుడు మన బ్రతుకు ఎలాగుండిందో ఆలోచన చేయండి. ఈ మాట నేను చాలాసార్లు చెప్తాను మీకు. ఒకప్పుడు మనం కట్టే బట్టలు ఎలాగున్నాయో ఆలోచన చేయండి. ఒకప్పుడు మనం తినే తిండి ఎలాగుందో ఆలోచన చేయండి. మరి ఈరోజు ఎలాగ మార్చాడు దేవుడు? ఇది నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు. రైతు దాదాపుగా 1 నెల 2 నెలలు కష్టపడి పంటలో విత్తనం వేసి దాన్ని సేద్యం చేసి కలుపు తీసి అవి చేసి ఇవి చేసి తెగులకు మందు కొట్టి అన్నీ కొట్టి ఏడ చూచాడు లాస్ట్కి? ఇట్లా చూచాడు పైకి, నా పని అయిపోయింది, ఇంకా నువ్వే వాన కురిపించే నా మినుముల పంట బాగా పండుతుంది. కళ్యాణ్ బాబు, నేను మినుములు పంట వేసిన, వాన పడితే దేవుడు నాకు పంటనిస్తాడు, లేదంటే నాకు అక్కడ నీళ్లు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు దేవుని కృప మన పంట మీద ఉంది కాబట్టి వాన పడిందా లేదా? పడిందా లేదా? పంట పండిందా లేదా? ఎలా పండింది? మీరు కాయ కష్టం చేసినందుకు కాదు, వాన పడింది కాబట్టి. హల్లెలూయా. వాన పడకపోయి ఉంటే మీరు ఎంత కష్టం చేసినా అది శూన్యమే. కాబట్టి దేవుని కృప నీ మీద ఉంటేనే నువ్వు జీవించగలుగుతావు. నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు. ఆలోచన చేయాలి. దావీదు బలహీనుడు, చిన్న పిల్లోడు, గొర్రెలు కాసుకునేవాడు, కానీ గొలియాతుని ఎదిరించాడు. హల్లెలూయా. ఒకే ఒక్క రాయితో ఒడిసెలు తిప్పి ఒక్క రాయితో కొట్టగానే అంత పెద్ద గొలియాతు, అజానుబాహుడు, 9.5 అడుగులు ఎత్తున్నటువంటి గొలియాతు నేలకు ఒరిగి చచ్చిపోయాడు. అప్పుడు దావీదు గొప్పడా, ఆ రాయి గొప్పదా? ఎవరు గొప్పడు ఇప్పుడు చెప్పండి. మరి దేవుడు గొప్పడు. ఎందుకు? ఆ రాయిలో దేవుని శక్తి పోయింది. హల్లెలూయా. దేవుని కావాల్సింది చీమంతే, కానీ దేవుడు ఇచ్చేది కొండంత. హల్లెలూయా. దేవుని కావాల్సిన హృదయం మాత్రమే, కానీ దేవుని హృదయంలో నువ్వు చోటు తెచ్చుకుంటావు. నా హృదయము విశాలమైనది అంటాడు దేవుడు. కాబట్టి ఆలోచన చేయాలి. ఇంత గొప్ప వర్తమానం, ఇంత లోతైనటువంటి మాటలు మనం వింటున్నామంటే మనలో మార్పు లేకపోతే మన జీవితం ఇంకా ఇప్పటికీ ఎండిపోయిందనే అర్థం. ఏమైందని? ఎండిపోయిందనే అర్థం. ఎండిపోయిన జీవితం దేవుని రాజ్యానికి వెళ్ళదు. దేవుని ఎదుట, దేవుని రాజ్యంలో అంట గొప్ప గొప్ప పంటలు, పూల చెట్లు, అందమైన నువ్వు భూమి మీద చూడనవన్నీ కూడా ఆడుంటాయంట. సౌందర్యమైనటువంటి పుష్పాల చేత, రత్నముల చేత, ఆయన కట్టే గేటు, కాంపౌండ్ గోడ, ఇవన్నీ కూడా మనం గమనిస్తే అసలు ఎంత గొప్ప సుందరమైన లోకము. సమాధానం లేక, ఐక్యత లేక, సహవాసము లేక, ఒకరినొకరు ప్రేమించుకునే తనం లేక, మరి హానోకు తన భార్యని ఎలాగో ప్రేమించాడు, దాదాపుగా 100 మంది పిల్లని ఎలాగో ప్రేమించాడో ఆలోచన చేయండి. 2 ముగ్గురిని చూసుకోవడానికి కింద మీద తకన బగన పడి అబ్బా పెళ్ళెట చేయాలో, అవేట చేయాలో, ఇవేట చేయాలో. దేవునికి అప్పగించండి. దేవుడు సమస్తము చూసుకుంటాడు. ఆయనకు ఏది అసాధ్యమైంది లేదు. ఒకరోజు ఇలాగ ఒక పాస్టర్ అంటున్నాడంట, దేవా నాకేం ఉద్యోగం లేదు, నాకేం పని పాట లేదు, నాకు 2 ఆడపిల్లల్ని ఇచ్చినావు, ఇప్పుడు వాళ్ళు పెళ్ళికి ఎదిగినారయ్యా, నేను ఎట్ట పెళ్లి చేయాలయ్యా వాళ్ళకు, నాకు ఒక ఆస్తి లేదు, ఒక అంతస్తు లేదు, నేను చిన్న పాకలో సేవ చేస్తున్నానయ్యా. ఈ కాలంలో ఆడపిల్లలకి పెళ్లి కనీసం 5 లక్షలు 10 లక్షలు డబ్బు కావాలి కదయ్యా, కనీసం బంగారన్నా పెట్టాలి కదా ఏసయ్యా, ఎట్లా ఏసయ్యా, అల్లుళ్ళే వీళ్ళు పెళ్లి సంబంధాలు బాగా డబ్బులు అయ్యా, మంచిగా నా కూతురు భవిష్యత్తు బాగుంటుందయ్యా, ఏసయ్యా ఏమేసయ్యా ఇట్లా చేసినావు, అనవసరంగా నేను సేవకు వచ్చిన ఏసయ్యా, నేను సేవకు రాకపోయింటే ఇప్పుడు బాగా సంపాదించుకుని నా పిల్లల పెళ్ళి బాగా చేసింది కదా ఏసయ్యా అని అన్నాడంట. రాత్రి అయితే దేవుడు వచ్చి మాట్లాడినాడంట, పెళ్ళిళ్ళ గురించి ఆలోచన చేస్తున్నావే, నీకు పిల్లల్నిచ్చి, సంఘమునిచ్చి, సంఘం ఆత్మీయమైన బిడ్డలు నీకు ఇచ్చి, సంఘమును ఇచ్చి, పోషించి, ఇంతవరకు బలపరిచిన దేవుణ్ణి నీ పిల్లలకు నేను పెళ్లి చేయలేనా అని అన్నాడంట దేవుడు. మరుసటి ఉదయాన్నే ఫోన్ వచ్చిందంట పెళ్లివారి దగ్గర నుంచి, అయ్యా మా 2 కొడుకులకు మీ 2 కూతురు నచ్చారంట, ₹1 కూడా మాకు కట్నం వద్దయ్యా, పెళ్ళి కూడా మేమే చేస్తామయ్యా అన్నారంట. హల్లెలూయా.
ఇప్పుడు అది ఎవరు చేసిన కార్యము? మరి నీకెందుకు చింత? ఎందుకు బాధపడుతున్నావు? ప్రతి దానికి తగిన సమయంలో దేవునికి నీ దగ్గర సమృద్ధికి నీకు ఇస్తాడు ఆయన. నీవు నిరీక్షణ కలిగి నువ్వు నిలబడగలిగితే దేవుడు నీ కోసం ఏదైనా చేస్తాడు. పర్వతములు తొలగినా, మెట్టెలు దద్దరిల్లినా, నా కృప ఎవరిని విడిచిపోదు. మిమ్మును అన్నాడా? నిన్ను అన్నాడా? నిన్ను. హల్లెలూయా. నిన్ను అంటే నన్ను అనుకోండి, నన్నే. ప్రభా, నిజంగా ప్రభా, పరమతులు తొలగిన మెట్టలు తన నా కృప నిన్ను విడిచిపోదన్నావు ప్రభా, నీ కృప వల్ల నేను బ్రతుకుతున్నాను ప్రభా. నేను ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఎప్పుడు కదిలిస్తే కళ్ళలో నీళ్ళు రావాలా. దేవుని గురించి మాట్లాడాలంటే దేవుడు చేసిన మేలులు మర్చిపోతున్నారు చాలామంది. దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోతున్నారు. కదిలిస్తే ఏడుపు రావాలా. దేవుడు నీకు ఏం చేశాడమ్మా చెప్పమండి. ఏవుడు లేకపోతే నేను లేనైనా ఆ రీతిగా రావాలా. మనమా ఆ కథే ఉండదు. అప్పుడే మర్చిపోయింటాం, మళ్ళీ లోకములో కలిసిపోతాం. మరి నువ్వు దేవునికి ఎట్లా ఇష్టడు అవుతావు? హానోకు ఎంత నమ్మకస్తుడంటే, ఇందని మీకు చాలాసార్లు చెప్పిన, ఇప్పటికే చుట్టూ చెడు ప్రపంచం ఉన్నా కానీ హానోకు ప్రపంచంతో చేతులు కలపలే. తన జీవితం తను చూసుకున్నాడు, దేవుని గురించి ప్రకటించాడు, అనేక మందిని క్రీస్తులోకి నడిపించాడు. కాబట్టి మీరు కూడా ప్రభు విషయంలో మీ మనస్సాక్షిని శుద్ధి చేసుకోండి. దేవునికి ఒకవేళ మీ ద్వారా బాధ కలుగుతుందేమో, దేవుడు మీ ద్వారా సంతాపం పడుతున్నాడేమో, దేవుడు ఒకవేళ నీ కుటుంబం ద్వారా, నీ పిల్లల ద్వారా, నీ ద్వారా ఏడుస్తున్నాడేమో, ప్రభువు ద్వారా ప్రభువా నా బిడ్డలను క్షమించయ్యా, ప్రభువా నా భార్యను క్షమించయ్యా, నా భర్తను క్షమించయ్యా అని సంఘంలో చేరి పరిశుద్ధమైన స్థలం మీద మీరు మొరపెట్టుకుని ప్రార్థిస్తే ప్రభు తప్పకుండా మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. ఆ కొందరిలో నిన్ను కూడా దేవుడు పెడతాడు. కాబట్టి ఆలోచన చేయండి. 800 కోట్ల జనాభాలలో నువ్వు నేను పరలోకానికి పోవాలంటే ఎంత నిష్టగా ఉండాలో ఆలోచన చేయండి. ఎంత పరిశుద్ధంగా ఉండాలో ఆలోచన చేయండి. నోటిలో నుంచి ఒక మాట కూడా రాకూడదు. సైలెంట్గా అయినా ఉండు. ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకో. అవమానం వచ్చినా పడు, కష్ట నష్టాలు వచ్చినా పడు. ఏ రీతికైనా సరే ప్రభువుని మహింపరుస్తూ ఉండు. తన్ను తాను తగ్గించబడిన వాడు ఎప్పటికైనా హెచ్చించబడును. హల్లెలూయా. ఈరోజు నేను త్రోసివేసేవారే ఉండొచ్చు, నిన్ను హేళన చేసేవారే ఉండొచ్చు, నిన్ను దూరం పెట్టేవారే ఉండొచ్చు. కానీ ఇది ఒక దైవదాసునిగా దేవుని సన్నిధిలో చెప్తున్న మాట. ఇది ఏంటంటే, వారికి నువ్వే అప్పిచ్చే స్థితికి దేవుడు తీసుకొని పోతాడు. హల్లెలూయా. వారికి నీవే సహాయం చేసే రీతిగా దేవుడు తీసుకొని పోతాడు. అది దేవుని కృప. కాబట్టి దేవుని నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని ప్రేమ నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని కోసం బ్రతకండి, దేవుని కోసం జీవించండి, దేవుని కోసం మరణించండి. ఇదే నేటి ప్రసంగం. హానోకు వలె మనం కూడా సాగుదుము గాక. హానోకు వలె మనం కూడా దేవునికి ఇష్టలమై బ్రతుకుదుము గాక. హానోకు వలె మనం కూడా విశ్వాసములో నిలకడగలిగి జీవించుదుము గాక. హానోకు వలె మనం కూడా చుట్టూ చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని నామాన్ని మహింపరిచే వారిగా మనము కూడా ఉందుము గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.